సో ఇది ఎంట్రీ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మామూలుగా ఫాల్స్కి వెళ్దాం. ఏదో ఫాల్స్ ఉన్నాయంట. లెట్స్ ఆస్క్ హియర్ on the tea. టీ ఉందా? Wow, what a beauty. Kattekabi Falls anta ikkada nunchi oka 8 kilometers journey from here. మనం అక్కడికి వెళ్తున్నాము. Which one, Reda? Yeah, finally reached the location. మీకు అప్పుడే వినిపిస్తుందేమో. వాటర్ఫాల్ కా నామ్ కొట్టే అబ్బి ఫాల్స్. కొట్టే అబ్బి ఫాల్స్ అంట. యా, హియర్ ఇస్ ద నేమ్ యాక్చువల్లీ ఇన్ కన్నడ. కొట్టే అబ్బి ఫాల్స్. వాటర్ ఫాల్స్ యూ వాంట్ టు సీ అసలు. వావ్, బ్యూటిఫుల్. లుక్ ఇట్ దిస్. వావ్, బాబా బాబా బాబా. Right. Excellent. వాటర్ఫాల్కి వెళ్ళడానికి కంచి వేసిండ్రు. ఎట్లా పోవాలో ఏంటో. ఇక్కడేదో దారి ఉన్నట్టుంది. బా, వీళ్ళది లైఫ్ అంటే నిజంగా. ఇల్లు వాళ్ళది పక్కనే, వాటర్ఫాల్ పక్కన ఇల్లు. వావ్, వాటర్ఫాల్ దగ్గరికి వచ్చే వరకు నా ముఖంలో స్మైల్ పెరుగుతుంది. వావ్, సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. యు కెన్ అబ్జర్వ్ దిస్. వావ్, ఎంత బాగుంది కదా. స్విమ్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ, బట్ వాళ్ళు అలౌ చేయట్లేదు. హెవీ డీప్ ఉందంట. అక్కడెక్కడో చిన్న చేయమంటున్నారు కానీ అక్కడ కాళ్ళు కూడా మునుగుతలేవు. ఆడని స్విమ్ చేస్తామంటే కూడా ఒప్పుకుంటలేట్టు. నా పనిలో నేను ఉంటే మా వాళ్ళ పనిలో మా వాళ్ళు ఉన్నారు. హియర్ ఈజ్ ద డ్రోన్. నాది కాదు, వేరే వాళ్ళది. వెడ్డింగ్ షూట్ కోసం తెచ్చుకున్నారు వాళ్ళు. వాటర్ ఫాల్స్ వచ్చేసి కట్టే అబ్బి వాటర్ ఫాల్స్. ఇది మండలపల్లి నుంచి రైట్కి మళ్ళాలి. మండలపల్లికి లెఫ్ట్కి వెళ్తే ఆఫ్ రోడ్ ఉంటుంది. అక్కడ నుంచి మన వెహికల్స్ అంటే ఎస్యూవీ వెహికల్స్ లైక్ స్కార్పియో అట్లా పెద్ద వెహికల్స్ ఏమో లోపలికి వెళ్ళగలుగుతాయి. చిన్న వెహికల్ అయితే వెళ్ళలేవు, కింద తగులుతుంది అనమాట. చూసారు కదా రోడ్ ఎట్లుంటుందో. సో ఇక్కడ దీనికి రావాలంటే రైట్కి మళ్ళాలి. రైట్కి మళ్ళీ ఒక 8 నుంచి 9 కిలోమీటర్లు ఒకటే రోడ్డు స్ట్రైట్గా వస్తాము. మధ్యలో ఒక దగ్గర జంక్షన్ లాగా ఉంటుంది. ఆ జంక్షన్ దగ్గర రైట్ తీసుకుంటే చక్కగా ఇడికి వచ్చేస్తాం. మ్యాప్స్లో నేను వీలైతే ఈ పిన్ లొకేషన్ పెట్టుకుని ఆ పిన్ లొకేషన్ పెడతాను. బెస్ట్ ప్లేస్. మండలపట్టికి వస్తే ఇక్కడ కూడా విజిట్ చేయండి. అంటే నీకు కూరుగులో కూడా ఉన్నాయి వాటర్ ఫాల్స్, కానీ రష్ ఎక్కువ ఉంటుంది. అంటే వీకెండ్ టైంలో వస్తే బాగానే రష్ ఉంటుంది. ఈరోజు వీకెండ్, ఆల్మోస్ట్ అయితే సాటర్డే రోజు అసలు రష్ లేరు. వీళ్ళంతా మా వాళ్ళు. తిప్పి కొడితే ఒక కపుల్ ఉన్నారు అంతే, ఎవరు లేరు. సో వీకెండ్ అలా రష్ లేని ప్లేస్గా చిల్ కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి వాటర్ ఫాల్స్ చిల్ అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ స్విమ్ చేయనియట్లేదు, కానీ ఇక్కడ చేసుకోవచ్చు. కాకపోతే అక్కడికైతే అలో చేయట్లేదు, కొంచెం డీప్ ఉందంట. సో అలో చేయట్లేదు. వాటర్ ఫాల్స్ దగ్గర కూర్చొని అలా టైంపాస్ చేస్తుంటే అసలు ఎక్కడ ఎన్ని బాధలున్నా, ఎన్ని అప్పులున్నా, ఏమైనా హెడేక్స్ ఉన్నా, ఎనీ ప్రాబ్లమ్స్ ఏదున్నా అలా ఇట్లా వెళ్ళిపోతుంది అన్నమాట. ట్రావెలింగ్కే వెళ్ళిపోతుంది. ఇలా వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చి ఏ చప్పుడు లేకుండా ఆ వాటర్ సౌండ్స్, ఆ పక్షుల చప్పుళ్ళు వినుకుంటుంటే
అబ్బే వాటర్ ఫాల్స్. పొద్దుటి నుంచి బ్రేక్ఫాస్ట్ లేదు, ఇంతవరకు లంచ్ చేయలేదు. సో లంచ్ చేయడానికి మడికేరి వెళ్తున్నాం, కూర్కి వెళ్తున్నాము. సో ప్లాన్ అయితే ఏం లేదు, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడ కనిపించి అక్కడ ఆపి చిల్లు కొట్టడమే. సో ఈ రివరే అక్కడికి వస్తుంది అనమాట. ఆ వెడ్డింగ్ మొత్తం ఇలా ఉంటుంది, రోటరీ వాళ్ళదే మ్యాక్సిమం. ఓకే ఓకే డన్ డన్. మా డ్రైవర్ అన్న కొత్త రూట్ తీసుకొచ్చిండు, షార్ట్ కట్ అని చెప్పేసి ప్యూర్ జంగల్లో తీసుకొచ్చిండు. అది డాంబర్ రోడ్ ఉండేది, ఇంకైతే ఏమీ లేదు. ఒరిజినల్ కూర్గ్ అంటే ఇదేనేమో. బ్యూటిఫుల్ స్కై అని కనపడుతుంది. సో వస్తుంటే చిన్న బ్రిడ్జ్ కనిపించింది. సో వి స్టాప్డ్ హియర్. అక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఉండిపోతే ఎంత బాగుంటుందో. నిజంగా నేచర్ అనేది కాంట్ బి ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. అసలు మన మాటలతో చెప్పలేం. కవులైతే చెప్పగలుగుతారు కానీ నేనైతే నా వల్ల కాదు, చెప్పలేము. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, అంత బ్యూటీ ఉంది. అసలు చల్లటి గాలి, అప్పుడప్పుడు వచ్చేది ఏంటి పక్షుల చప్పుళ్ళు, అసలు మస్తుంది. ఈ బ్రిడ్జ్ నాకు తెలిసి మొన్న ఫ్లడ్స్ వల్ల మొత్తం కొట్టుకుపోయినట్టుంది. ఆ చెక్కలు అవన్నీ కర్రలు చూస్తుంటే మొన్న వచ్చిన ఫ్లడ్స్కి ఇవన్నీ కొట్టుకొని వచ్చి ఉంటాయి. బాబా చెప్పే పెద్ద పెద్ద చెట్లు. కెన్ సీ దిస్. కిందికి దిగడానికి వీలు ఉంది, దారి ఉంది కిందికి దిగడానికి. టెంట్ వేసుకొని ఉండొచ్చు. ప్రీ వెడ్డింగ్ షూట్ కష్టాలు. పెళ్ళి కాకముందే బరువు బాధ్యతలని మోసిన మహర్షి గారు. ఇది దిగనీకి ఓవరాక్షన్ చేస్తాను. నేను దిగి జారి పడాలంట, క్రేజీ ఉంటుంది. ఓవరాక్షన్ చెప్పిన నువ్వు కానీ నేను. ఏందో ఇల్లు ఓవరాక్షన్. ఇది దిగడానికి ఓవరాక్షన్ ఇస్తాను. నేను చూడు ఎంత సింపుల్గా, ఎంత క్యూట్గా దిగేసిన ఫాస్ట్గా. నన్ను చూసి నేర్చుకో. చందు నన్ను చూసి నేర్చుకో. చందు నేను చూడు ఎంత ఫాస్ట్గా దిగేసినాను. బాబా ఎంత బాగుంది అసలు. ఆ రిఫ్లెక్షన్స్ చూడండి, మస్తు అంటే మస్తు ఉంది. ఇక్కడ టెంట్ వేసుకొని
ఒక 2 hours స్పెండ్ చేస్తాం వస్తుంటుంది. కానీ ఏం చేస్తాం, ప్రీ వెడ్డింగ్ షూట్కి వచ్చినాం. సో వీ హ్యావ్ టు మూవ్ ఆన్. నా చేతిలో ఈ రోడ్లో ఆఫ్ రోడ్లో టార్ ఉండాలి, దాని ఆఫ్ రోడ్ వెహికల్ ఉండాలి. ఆడుకుని వదిలిపెట్టచ్చు రోడ్లలో. ఇందాక జీప్ లాంటిది ఉంటే బండి. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. సో కోటాబీ ఫాల్స్ నుంచి డైరెక్ట్ రిసార్ట్కి వచ్చేస్తాం. వి హ్యాడ్ సమ్ లంచ్ అండ్ పడుకుండిపోయినాం అనమాట. అంటే మధ్యలో వచ్చేటప్పుడు లంచ్ ప్యాక్ చేసేసుకున్నాం, ఇక్కడ రిసార్ట్ తిన్నాం. యాక్చువల్గా రిసార్ట్లో తిందాం అనుకున్నాం, కానీ మా వాళ్ళకి ఎవరికి నచ్చలేదు. ఇంకా కొంచెం అలవాట్లు అయినట్టుంది ట్రావెలింగ్. సో అంటే బాగానే చేసిండ్రు ఫుడ్, మా వాళ్ళకి కొంచెం నచ్చలేదు. సో అక్కడనే ఇంకా హైదరాబాద్ బిర్యానీ ఏదో కనిపిస్తే అక్కడే పార్సల్ చేసుకున్నాం. పార్సల్ చేసుకుని ఇక్కడికి వచ్చి తిని వచ్చి అంతే ఒకటే స్లీప్ తప్పించి వేరే ఆప్షన్ లేదు. నేను ఇప్పుడే లేస్తున్నాను, కానీ మా వాళ్ళకి 1 hour ముందే లేచి మళ్ళీ షూట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఏమో నిన్న కొన్ని షార్ట్స్ మిస్ అయినాయంట రిసార్ట్లో, అదే చేసుకుంటున్నారు. సో ఈరోజుకైతే ఇక్కడ నుంచి ఎక్కడ లేదు. ఈరోజు ఇంకా నైట్ క్యాంప్ ఫైర్ అరేంజ్ చేస్తున్నట్టున్నారు. మళ్ళీ ఎవరో దేవుడి దేవాల వర్షం పడకపోతే మాత్రం కొంచెం చిల్ కావచ్చు, పడితే బిస్కెటే. ఇంకొకటి, ఆ వైల్డ్ లైఫ్ శాంచురీకి వెళ్తే అక్కడ వాటర్ బాటిల్స్ అలో చేయరు, ఏమీ అలో చేయరు. అది వైల్డ్ లైఫ్ శాంచురీ కదా, ఈవెన్ సింగిల్ వాటర్ బాటిల్ క్యారీ చేయనియరు. ఏమున్నా అక్కడే తాగాలి, గేట్ దగ్గర అక్కడనే పెట్టేసి డిపాజిట్ చేసి రావాలి, పోయేటప్పుడు తీసుకుని వెళ్ళిపోవాలి. దట్స్ ఇట్. అండ్ స్మోకింగ్, డ్రింకింగ్ ఏవి అలో చేయరు, టోటల్లీ అఫెన్స్. ఎవరైనా వెడ్డింగ్ షూట్స్కి రావాలనుకుంటే మాత్రం దే వోంట్ అలో, స్ట్రిక్ట్గా దే వోంట్ అలో. ఏమైనా వచ్చి ఫొటోస్ అవి ఇవి దిగొచ్చు, కానీ దే వోంట్ అలో స్ట్రిక్ట్గా. రిక్వెస్ట్ మేనేజ్ చేసినా కూడా కష్టమే అని నేను అనుకుంటున్నా. కొంచెం ఇంకా మాకు రెస్ట్ లేకుండే కాబట్టి అది చేసేయండి, కానీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. సో దే వోంట్ అలో. సో అక్కడైతే ప్లాన్ అయితే చేసుకోకండి వెడ్డింగ్కి మాత్రం. సో మేము యాక్చువల్గా ఈరోజు చిక్మంగళూరుకి వెళ్దాం అనుకున్నాము, కానీ మండలపట్టికి వెళ్ళే వరకు మా వాళ్ళకి ఏమర్థమైందంటే అక్కడ హెవీ విండ్ ఉంటుంది, విండ్ వల్ల సరిగా షూట్ రాదు, అది ఇది అని కొంచెం బాగా మైండ్ సెట్ పడిపోయింది. సో రేపు చిక్మంగళూరుకి వెళ్ళినా ముల్యాన్గిరి పీక్ ఎక్కాలి, అది హైయెస్ట్ పీక్ ఇన్ కర్ణాటక. అంటే అక్కడి వరకే కార్లు వెళ్తాయి, నో నీడ్ టు వరీ ఎక్కాలంటే. సో వాళ్ళకి బ్రెయిన్లో పడిపోయింది అక్కడికి వెళ్ళినా కూడా ఇదే. సో ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది రేపు చిక్మంగళూరుది. మ్యాక్సిమం రేపు కూడా ఇక్కడే ఎక్స్ప్లోర్ చేస్తాం. ఎక్కడికి వెళ్తామో నో ఐడియా, బట్ ఎక్కడికి ఒక దగ్గర కనిపించే దగ్గర చేయాలి. సో ఈ రోజుకైతే సో అందుకే కొన్ని ఎక్స్ట్రా షార్ట్స్ తీసుకుందామని చెప్పేసి వాళ్ళు రిసార్టే తీసుకుంటున్నారు. ఇక్కడ ఏదో చిన్నది స్ట్రీమ్ లాగా పోతుండే కదా, అక్కడ కొన్ని డ్రోన్ షాట్స్ ఏవో తీసుకుంటారంట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకా రేపటికి ఇక్కడ ఏమన్నా ఉంటే కొన్ని చూసా ఆన్లైన్లో, అక్కడికి ఇంకా షూట్ అయితే చేయరనుకుంటా, వెడ్డింగ్ షూట్ అయితే అలో చేయరనుకుంటా. రెగ్యులర్ అయితే మనం వెళ్ళి రావచ్చు, అక్కడికి వెళ్ళి ప్లాన్ చేస్తే సెట్ అయిపోతుంది. సో రేపు కూడా వి స్టే ఇన్ కూర్గ్ ఓన్లీ. అంటే 2 days అవుతుంది కూర్గ్ ఎక్స్ప్లోర్ చేయకపోతే. అంటే కూర్గ్లో ఇంకా మేము ఎక్స్ప్లోర్ చేసింది ఏమీ లేదు, అసలు వెళ్ళలేదు ఇంతవరకు. అదేంటి మడికేరి ఫోర్ట్ ఉంటుంది, ఫోర్ట్కి వెళ్ళలేదు. నెక్స్ట్ అది గోల్డెన్ టెంపుల్ ఉంటుంది, గోల్డెన్ టెంపుల్ వెళ్ళలేదు. దుబై ఎలిఫెంట్ క్యాంప్ ఉంటుంది, అది వెళ్ళలేదు. 2-3 places వెళ్ళలేదు ఇంకా. అంటే షూట్కి వచ్చినాం కదా, ఇక్కడే కంటిన్యూ అవుతుంది. వచ్చేవాళ్ళు ఎవరైనా, ఒకవేళ నేను మిస్ అయిపోయినా ఎవరన్నా కూర్గ్కి వస్తే ఈ 3-4 places నేను కింద మెన్షన్ చేస్తాను. డోంట్ మిస్ దిస్ ప్లేసెస్, జస్ట్ గో అండ్ ఎంజాయ్ ఇట్. దుబై ఎలిఫెంట్ క్యాంప్ బాగుంటుంది, ఆ గోల్డెన్ టెంపుల్ బాగుంటుంది, ఆ లోకల్లో ఒక వాటర్ ఫాల్ ఉంటుంది, అది బాగుంటుంది. యూ కెన్ గో అండ్ చిల్, దట్స్ ఇట్. వీకెండ్స్ వస్తే ప్రతిదీ, కానీ ఇక్కడికి వస్తే ప్రతిదీ మనీయే అనిపిస్తుందండి. ఎక్కడికి వెళ్ళినా డబ్బులు. అంటే మనం చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే, వాడు ఇంకా నేను లూట్ చేయాలని చూస్తాడు, కొంచెం చూసి ఖర్చు పెట్టుకుంటే సెట్ అవుతుంది, లేదంటే ఇంకా బిస్కెట్. సో డిన్నర్ చేద్దామని చెప్పేసి మడికేరికి వచ్చినాం.
మడికేరి మాల్ రోడ్ అనమాట. అక్కడ తిన్నాం నిన్న, బాగుండే. సారీ నిన్న కాదు, మధ్యాహ్నం ఇక్కడ నుంచే పార్సల్ తీసుకెళ్ళి. అదండి డే 2 వ్లాగ్. హోప్ యూ ఆల్ లైక్ దిస్. మీకు నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీ రోహిత్ అత్తినరపు.